హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రైడ్ వచ్చేసి భువనగిరి ఫోర్ట్ వెళ్ళబోతున్నాము. సో దానికన్నా ముందు ఫస్ట్ మనం హోండా బిగ్ బిగ్ వరంగల్ షోరూమ్ వెళ్ళి అక్కడ రైడ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు డైరెక్ట్ షోరూమ్ వెళ్తున్నాను. అది 9 హాయ్. పెట్రోల్ ఫిల్ చేసుకుని రైడ్ స్టార్ట్ చేస్తాం. సో బ్రేక్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి జనగం దగ్గర. సో ర్యాండమ్గా క్యాప్చర్ చేద్దాం. ముందు సిబి 350 ఉంది, హైనస్ అనుకుంటా. ఆర్ఎస్ ఉంది, హైనస్, ఎఫ్ వెనకాల ఇంకో 300F ఉంది లెఫ్ట్ సైడ్లో. బ్యాక్ సైడ్లో ఇంకా 2 CB 350 ఆర్ఎస్ ఉన్నాయి, ఒక హైనస్ ఉంది. సో 300R ముందు ఒక వెనకాల 300R ఉంది. మిడిల్లో ఒక బ్రేక్ తీసుకోవాలి. గ్రూప్ రైడ్ కాబట్టి క్రూజింగ్ స్పీడ్ 70 ఉంది. చూద్దాం హైవే ఎక్కినాక ఎంత క్రూజ్ చేస్తారో. 300 క్యాచ్ చేస్తానో లేదు చూద్దాం. వీడియో చేస్తా. ఓకే. 39 నుంచి 36 డ్రాప్ అయింది మైలేజ్. ఇప్పుడు 80-90లో క్రూజ్ చేసేద్దాం. 40 ఇచ్చిన 160 సారీ 200 km వస్తుంది. అంటే నేను మళ్ళీ 200 అంటే రిటర్న్లో మ్యాక్సిమం 200 km డ్రైవ్ చేస్తాను అనుకుంటా 5 లీటర్స్ పెట్రోల్ తోటి. అట్లంటే మళ్ళీ రిటర్న్లో నేను ఒక 3 లీటర్స్ ఎక్కువ ఫ్రీ చేయించుకోవాలి. కూడా లాఫ్లో ఉంది, 37 వస్తుంది మైలేజ్. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 38 ఇచ్చింది. మ్యాక్సిమం 38 వస్తుంది హైవేలో. మరి అంత ఎక్స్పెక్ట్ చేయాలి. నేను స్లోగా వెళ్తే ఇందుకే నాకు 40, 45, 50 ఇస్తుంది. 70-60లో క్రూజ్ చేస్తే ఒకసారి 47.5 వచ్చింది మైలేజ్. బైక్ ఎందుకు అన్స్టేబుల్ ఫీల్ అవుతాను, అర్థమవుతలేదు. హ్యాండ్ కూడా ఏం బాబులు అవుతలేదు.
135 అలా వెళ్ళిన 135 అలా వెళ్ళిన అది 138 వరకే అవుతుంది బైక్ రికార్డ్ అయితే. లిమిటర్ ఉంటుంది కావచ్చు అన్న ఈ బండ్లకి. లిమిటర్ ఉండేసరికి మన రోడ్స్కి 130 ఎనఫ్ కానీ 130 వరకే వైబ్రేషన్ అవుతుంది బాగా, లిమిటెడ్ వచ్చేస్తుంది. నేను అప్పుడు రివ్యూ చేసినప్పుడు బ్రో 95 తర్వాత వైబ్రేషన్ చాలా ఉంది ఇప్పుడు నాకు. ఫుట్ పెక్స్ అనేవి జరిగిపోతున్నాయి, స్టెబిలిటీ లేదు అంతగా. 130కి షేక్ అయిపోతుంది హ్యాండిల్, అంటే బాబు లేదు కానీ అంటే క్రాస్ విండ్స్ వల్ల షేక్ అవుతుంది. ఇప్పుడు హెవీ బైక్స్ అంటే కొంచెం హెవీ డామినర్ అంటే మంచిగా క్రాస్ విండ్స్ ఏమి ఉండదు, డామినర్ బాగా వెళ్తుంది. హెవీ వెహికల్స్ ఏమైనా 33 వస్తుంది మైలేజ్ అయితే. 39 అరౌండ్ ఉంది ఎంత. జనగాం 5 km. రైట్ రైట్ ఆగరా ఆగరా. బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం జనగాంలో. సో ఇక్కడ ఫస్ట్ స్టాప్ ఇది మనకు. ఇక్కడ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 4 దగ్గర వెళ్ళిపోతాం. చలో ముందేం పెట్రోల్ బంక్ ఉంటే ఫస్ట్ ఫిల్అప్ చేసుకుంటాం. టైం వచ్చేసి 10:20 అవుతుంది. ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగగానే మెమరీ కార్డ్కి వీడియోస్ అన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. యూటర్న్ కాదు, రాంగ్ ట్రై వెళ్తా ఉండదు. చలో 10 seconds టైమర్ వచ్చింది. స్టోరేజ్ ఫుల్ అయింది. స్టోరేజ్ ఫుల్ 10 secondsలో ఆఫ్ అయిపోతే కెమెరా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ హోటల్ ఇది అనుకుంటా. వాడు వచ్చేది రాంగ్ రూట్లో నవ్వుతాండి. ఇంకా ఫస్ట్ మెమరీ కార్డ్కి ఎక్స్పోర్ట్ చేద్దాం.
తీసుకోవాలి. ఫ్లైఓవర్ అనుకుంటా. ఫ్యూల్ స్టేషన్ ఒక్కడ వస్తలేదు అప్పటి నుంచి చూస్తాను. ఫ్యూల్ స్టేషన్ ఒక్కడ లేదు. మ్యాక్సిమం ఇంకా 80 kmలో రావాలి ఫ్యూల్ స్టేషన్ ఇంకోటి. లేకపోతే బైక్ ఆఫ్ అయిపోతుంది ఫ్యూల్ లేక. 86 km మేము వెళ్ళాం. మ్యాప్ వేసుకుంటాం బ్రో ఇక్కడ నుంచి. ఓకే షూర్. మ్యాప్ వేసుకోండి ఒకసారి. ప్రెసిడెంట్ కరెంట్ లొకేషన్ ప్రెసిడెంట్ 71. సో రైట్ ఇక్కడ టాటా పంచ్, మనకాల టాటా పంచ్. ఎక్స్పల్స్ రైడ్ లొకేషన్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడు భువనగిరి ఫోర్ట్ పైకి వెళ్ళి సినిమాటిక్ షార్ట్స్ ప్లే చేస్తా. దానికన్నా ముందు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్వరగా మనం 1K సబ్స్క్రైబ్ రీచ్ అయిపోదాం. చలో ఇప్పుడు 3 secondsలో సినిమాటిక్ షార్ట్స్ ప్లే అయిపోతుంది. 3, 2, 1 గో. I've been treading water for some time, picking up the parts of all my life. Didn't get to solve it.